ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెరుకూరి గ్రూప్ సమర్పించు చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. తల ఎత్తి పైకి చూస్తే సామాన్యుడి కంటికి నీలిరంగు నింగి అబ్బురపరిచే మబ్బులు కనిపిస్తాయి. కానీ ఒక శాస్త్రవేత్త చూపు అంతులేని ఆ ఆకాశానికి ఆవలి వైపు ఉంటుంది. అంబరాన్ని దాటినప్పుడే సంబరంగా అనిపిస్తుంది. చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టాలని, ఆదిత్యునిలోని అంతుచికన రహస్యాలు బయటపెట్టాలని ఆశగా అనిపిస్తుంది. అదే పంథాలో అంతరిక్షంలో విహరించే ఉపగ్రహాలకు, వ్యోమనౌకలకు కమలముల వంటి కన్నుల వంటి సెన్సార్లను పొదిగించి చ్యుతములేని అచ్యుతమైన కీర్తిని పొందినవారు శ్రీ జోస్యుల అచ్యుత కమలాకర్ గారు. ఆకర్షణీయమైన సంపాదన అవకాశాలను, కార్పొరేట్ కులువులను కాదనుకుని అంతరిక్ష పరిశోధనయే తన జీవిత ధ్యేయంగా భావించి ఇస్రోలో ఉద్యోగాన్ని ఎంచుకున్నారు. దాదాపు 5-10 ఏళ్లగా ఇప్పటికీ వారు సేవలు అందిస్తూనే ఉన్నారు. గతంలో మన దేశం సెన్సార్ వంటి పరికరాలను వాడాలి అంటే అగ్రరాజ్యాలపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ కమలాకర్ గారు వంటి మేధావుల శ్రమ వల్ల మనకి ఆ దుస్థితి తప్పిందనే చెప్పాలి. ఇటీవలి కాలంలో చంద్రయాన్-3 విజయంలో సెన్సర్ల యొక్క పాత్ర, ఆ సెన్సర్ల రూపకర్తగా కమలాకర్ గారి జీవిత యాత్ర అద్వితీయమనే చెప్పాలి. తెలుగు జాతి వరంగా భీమవరంలో జన్మించిన వారు ఇప్పుడు మన పురానికి వచ్చారు. వినయశీలి, మేధావి, మహా మంచి మనిషి శ్రీ కమలాకర్ గారు ఇవాళ మనకు చెప్పాలన్నది కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం సార్. నమస్కారం అండి. చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకోగలగడం. ఎందుకంటే తెలుగు వారందరికీ గర్వకారణం మీరు అందించిన సేవ. చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడానికి. సో ముందుగా సార్, మీరు ఇందాక అనుకున్నట్టుగా భీమవరంలో జన్మించారు. దాదాపు 3వ తరగతి వరకు మీరు అక్కడే చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత మీ కుటుంబం హైదరాబాద్కి వలస వెళ్ళింది. సో దానికి గల కారణాలు ఏమిటి అండ్ మీ బాల్యం, విద్యాభ్యాసం ఎలా గడిచాయి? భీమవరంలో పుట్టింది నేను, మా చెల్లెళ్ళు అందరూ భీమవరంలో పుట్టారు. ఎందుకంటే మా తాతయ్యలు ఇద్దరు, మా తండ్రి జోషుల అచ్యుతరామయ్య గారు, అలాగే మా అమ్మగారి తండ్రి కొండూరు సూర్యనారాయణ గారు, వారిద్దరూ భీమవరం వస్తువులే. మా నాన్నగారు పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్లో అంతకుముందరే ఉమ్మడి ఆంధ్ర ఆ టైంలోనే చేరారు. చేరాక కొన్ని రోజులు అయ్యాక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మేమందరం ఆ రోజుల్లో ఇంట్లోనే పుట్టడం అదిను. సో మా అమ్మ భీమవరంలో మా తాతగారింటికి తీసుకెళ్ళేది. సో అక్కడ మేమంతా పుట్టాము. నాకు 3 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు, అందరం 5గురం అక్కడే. తర్వాత మా నాన్నగారు ఇక్కడ పీడబ్ల్యూడిలో ఉద్యోగం చేసే సమయంలో చదువుకోవాలని చాలా తాపత్రయం మా నాన్నగారికి. సో హైదరాబాద్ నుంచి ఉద్యోగంలో చేస్తున్న జూనియర్ ఇంజనీర్గా చేస్తుండగానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని ఐఐటి, ఇప్పుడు ప్రస్తుతానికి ఐఐటి రూర్కీ, అది ఇద్దరికి రూర్కీ ఇంజనీరింగ్ కాలేజీ అనేవారు, అందులో మాస్టర్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ చేశారు. చేసినప్పుడు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ ఉండి పిహెచ్డి చేయాలనుకున్నారు. పిహెచ్డి కోసమని, పై చదువుల కోసమని ఇంగ్లాండ్లో మాంచెస్టర్లో వెళ్ళదలుచుకున్నారు. అప్పుడు ఎలా ఫ్యామిలీని ఎవరు చూసుకోవాలి ఇలాగా క్వశ్చన్లు వస్తే మా తాతగారు కొండూరు సూర్యనారాయణ గారు నేను చూసుకుంటాను నీకు అభయం ఇచ్చి, మాతామహులు మా అమ్మ తండ్రి గారు అభయం ఇచ్చి మమ్మల్ని అందరినీ నేను జాగ్రత్తగా చూసుకుంటానని అప్పుడు భీమవరంలో మేమంతా ఉండి మమ్మల్ని, నేను అప్పుడు చిన్నవాడిని కాబట్టి నన్ను అక్కడ స్కూల్లో వేశారు. ఆ ఎలిమెంటరీ స్కూలు పాక లాగా ఉండేది, చిన్న స్కూలు, 3వ తరగతి దాకా అక్కడ చదివాను. ఎప్పుడైతే మా నాన్నగారు మాంచెస్టర్ నుంచి పిహెచ్డి పొందుకుని వచ్చారో ఆ తర్వాత మేమంతా మళ్ళీ వచ్చి హైదరాబాద్లో ఉన్నాం అనమాట. ఈ విధంగా భీమవరంలో ఉండటం, భీమవరంలో పుట్టడం, భీమవరంలో ఉండటం, ఆ చెరువులు, కాలువలు, కాలువ అవతల మా నాన్నగారి తండ్రి గారు అచ్యుతరామయ్య గారు, కాలువ యువతల మా తాతగారు కొండూరు సూర్యనారాయణ గారు ఉండేవారు. సో మేము ఇటు అటు కదులుతూ అక్కడే కాలం గడిపి చిన్నప్పుడు. మీ నాన్నగారు జోషుల పురుషోత్తం గారు, పురుషోత్తం గారు, వారు ఇరిగేషన్ ఇంజనీర్గా ఉండేవారు కదండి? అవునండి. అండ్ తర్వాత అంటే కేఎల్ రావు గారి తర్వాత మీరు ఇందాక చెప్పిన ఘనత వారే సాధించారు మన రాష్ట్రంలో అంటూ ఉంటారు. అవునండి. అండ్ మీరు ఇంజనీర్ అవ్వడానికి కూడా వారి స్ఫూర్తి మీ మీద చాలా వరకు ఉంటుంది. వారితో మీకు అనుభూతుల గురించి? అదే, నాన్నగారు చాలా చదువు పైన చాలా ఇంట్రెస్ట్.
చిన్నప్పుడే అంటే మా తాతగారు జోషుల అచ్యుతరామయ్య గారు పెద్ద ఉద్యోగం డ్రాఫ్ట్స్మెన్గా చేసేవారు డిపార్ట్మెంట్లో, చిన్న ఉద్యోగం అయినా పిల్లల చదువుకి మాత్రం ఏమాత్రం అడ్డు లేకుండా వాళ్ళు ఎంతవరకు చదువుకోవాలో అంతవరకు ప్రోత్సహించారు. ఆ రోజుల్లో గిండి ఇంజనీరింగ్ కాలేజ్, ఆ రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజీలు కూడా చాలా తక్కువ. మన ఆంధ్రాకి ఒక్కటే సీట్ ఉండేది జనరల్ కోటాలో గుండి ఇంజనీరింగ్ కాలేజీలో. అది మా పెద్దనాన్నగారు జోషుల విశ్వేశ్వరరావు గారికి వచ్చినప్పుడు, తర్వాత మా నాన్నగారికి వచ్చినప్పుడు ఊరేగించారట పల్లకిలో మన భీమవరంలో ఊరిలో. ఆ విధంగా అతనికి చాలా ఇంట్రెస్ట్ చదువు పైన. సో ఈ విధంగా మా ఫ్యామిలీలో అందరూ తమ్ముళ్ళు ఏంటి, కజిన్స్ ఏంటి, అందరూ ఇంజనీరింగ్ లైన్లోనే ఎక్కువగా ఉన్నారు. డిఎన్ఏ ఉంది. ఆ విధంగా ఇంజనీరింగ్ పైన ఇంట్రెస్ట్. సో నేను కూడా ఇంజనీరింగే మొదటి నుంచి అనుకుని ఇంజనీరింగ్ చేశాను అనమాట. సో మీరు ఎంటెక్ పూర్తి అవ్వకుండానే మీకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి, ఇస్రో నుంచి అవకాశాలు ఇవ్వడం జరిగింది. సో అలాంటి సమయంలో మీరు ఇస్రోనే ఎంచుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి? ముఖ్య కారణం ఎంటెక్ ఎప్పుడైతే నేను ఎన్ఐటి వరంగల్, ఇప్పుడు ప్రస్తుతం ఎన్ఐటి వరంగల్, ఇదివరకు ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్ అనేవారు, అక్కడ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎంటెక్ చేశాను. చేస్తున్న రోజుల్లో ఫైనల్ ఇంటర్వ్యూలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు బాంబేలో ఇంటర్వ్యూ, రిటర్న్ ఎగ్జామ్ బెంగళూరులో ఇలా జరిగింది. కానీ ఇస్రోలో కూడా జరిగింది. నాకు ఎన్ఐటి క్యాలికట్లో బీటెక్ చేశాను నేను. ప్రస్తుతం ఎన్ఐటి క్యాలికట్, ఇదివరకు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాలికట్ అనేవారు, ఆర్ఈసీ క్యాలికట్ అనేవారు. అక్కడ నేను బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసేవాడిని. వెళ్తున్నప్పుడు 2 రైళ్ళు మారాల్సి వచ్చేది. ఒక రైలు వయా మెడ్రాస్ నుంచి ఒక రూట్ ఉంది, లేకపోతే వయా బెంగళూరు రూటు. మీటర్ గేజ్ ఆ రోజుల్లో మీటర్ గేజే ఉండేది మన హైదరాబాద్ నుంచి బెంగళూరు. బెంగళూరు నుంచి ఇంకో ఐలాండ్ ఎక్స్ప్రెస్ అని అక్కడికి. పొద్దున్న ఈ రైలు చేరితే సాయంత్రం మళ్ళీ రైలు పట్టుకుని కాలికట్కి వెళ్లాల్సి వచ్చేది. ఈ మధ్యకాలంలో 4, 6, 7 గంటలు మాకు బెంగళూరులో టైం దొరికేది. ఆ వాతావరణం, ఆ చెట్లు, ఆ తోటలు అవన్నీ చూసి ఎంతో చేస్తే ఉద్యోగం ఇక్కడ చేస్తే బాగుండేది కదా అని అనుకునేవాడిని. ఆ రోజుల్లో ఇలాంటి ఆపర్చునిటీ వస్తుందని నాకు తెలియదు. సో కానీ చాలా బాగుండేది. బెంగళూరు ఎంతో అందంగా ఆ రోజుల్లో ఆ రైల్వే స్టేషన్ చుట్టూ సినిమా హాల్ ఏమిటి ఏది, సో అవన్నీ ఒక అట్రాక్షన్. సో అందుకని ఎప్పుడైతే ఇస్రోలో వచ్చిందో, ఇస్రోలో 700 రూపాయల జీతం, అది 725 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, 25 ఎక్కువ, పోగా 28% వాళ్ళు హెచ్ఆర్ఏ కూడా ఇస్తామన్నారు అక్కడ గౌహాటీలో పోస్టింగ్. ఇలాగే కిర్లోస్కర్ వాళ్ళు కూడా బెంగళూరే ఆఫరు. కానీ నాకెందుకో ఇస్రోలో గవర్నమెంట్ చేయాలని అనిపించి ఇస్రోలో చేరాను అనమాట. బెంగళూరు పాత్ర ఎక్కువగా ఉంది. బెంగళూరు అంటే చాలా ఇంట్రెస్ట్, అందుకని బెంగళూరు పాత్ర. మీరు చదువులతో పాటుగా అంటే ఒక పక్కన చదువుల్లో ఫస్ట్ క్లాస్ మార్కులు సంపాదిస్తూనే ఆటల్లో కూడా చాలా యాక్టివ్గా ఉండేవారని తెలిసింది. సో మరి ఆ టోర్నీలకి వాటికి వెళ్తున్నప్పుడు మరి చదువుని ఎలా మేనేజ్ చేస్తూ ఉండేవారు మీరు? ఆటలే ఎక్కువ అని చెప్పుకోండి. ఆటల పైన ఇంట్రెస్ట్ ఎక్కువ, చదువు పైన తక్కువ. కానీ కొంతవరకు అంటే క్రికెట్, టేబుల్ టెన్నిస్ ఇలాంటివన్నీ చాలా రిప్రజెంట్ చేశాను. స్కూల్కి ఆడేవాడిని. నేను ఇక్కడ చదువుకునేది మెథడిస్ట్ బాయ్స్ హై స్కూల్, హ్యాబిట్ రోడ్ దగ్గర. మా స్కూల్కి రిప్రజెంట్ చేశాను. అలాగే కాలేజీకి వెళ్ళాక కాలేజీకి రిప్రజెంట్ చేశాను క్రికెట్లో. యూనివర్సిటీ కూడా సెలెక్ట్ అయ్యాను, యూనివర్సిటీ కూడా ఆడేవాడిని. సో ఇలాగా ఉండేది. మధ్యలో చదువు మీరు చెప్పినట్టుగా ఇబ్బంది అవుతూ ఉండేది. పరీక్షలు అది దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గర నోట్స్లు అవి తీసుకుని చదువుకోవటం. సో ఆ 15-20 రోజులు సెమిస్టర్ ఎగ్జామినేషన్ ముందు కొంచెం కష్టపడటం. తర్వాత మాకు స్పోర్ట్స్లో రిప్రజెంట్ చేసినందుకు ఒక అటెండెన్స్కి ఒక 5-10% వాళ్ళే యాడ్ చేసేవారు. అది ఒక సపోర్ట్ కింద అనమాట. లేకపోతే అటెండెన్స్ తక్కువ అయితే మళ్ళీ ఎగ్జామ్ రాయనీయరు కదా. సో దాని ఫిజికల్ ట్రైనింగ్ టీచర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకుని ఇలాగ పరీక్షలు కంప్లీట్ చేశాను అనమాట. సో ఆ విధంగా ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ పైన చాలా ఉంది మొదటి నుంచి. సార్ మీరు ఇస్రోలో చేరిన తర్వాత అంటే అప్పట్లో $13 ఉన్న కాలంలో ఈ సెన్సర్స్, మన ఎర్త్ సెన్సర్స్, వాటి ప్రాజెక్టులో మీరు వర్క్ చేయడం జరిగింది. అయితే ఆ కాలంలోనే ₹1 ఖర్చు పెట్టి సెన్సార్ తెప్పించారు, దిగుమతి చేశారు. బట్ అదే టైంలో అంత ఖర్చు ఎక్కువ పెట్టలేక స్వయంగా తయారు చేయడం కూడా జరిగింది. మీరు ఆ ప్రాజెక్టులో పాల్గొన్నారు కూడా. సో మన ప్రోడక్ట్స్కి వాళ్ళ ప్రోడక్ట్స్కి ఉండే తేడా ఏమిటి? అసలు ఆ ప్రాజెక్ట్ ఏమిటో గురించి కొంత చెప్తాను. మనం ఎప్పుడైతే నేను చేరింది 1977లో
ఇస్రోలో 1977లో చేరాను. అప్పటికి ఆర్యభట్ట లాంచ్ చేశారు. పోతే నెక్స్ట్ భాస్కర 1 టైంలో ఇంకా లాంచ్ కాలేదు. ఆ టైంలో నేను చేరాను. ఈ భాస్కర 1 ఆర్యభట్ట భాస్కర 2 శాటిలైట్లు స్పిన్నింగ్ శాటిలైట్స్ అంటాం. అది రొటేట్ అయ్యి స్టెబిలైజ్ అవుతాయి. వాటితోటి ఒక పర్టికులర్ ఎక్స్పెరిమెంట్స్ అవి చేయొచ్చును. అలాగే కెమెరాలు కమ్యూనికేషన్స్ చేయాలంటే 3 యాక్సిస్ స్టెబిలైజ్ శాటిలైట్స్ కావాలి. అప్పుడు మనకి ఫ్రెంచ్ వాళ్ళు కొత్తగా రాకెట్ చేస్తూ ఒక అవకాశం ఇచ్చారు. ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్, యాపిల్ అంటాం మేము. యాపిల్కి మనకి లాంచింగ్కి ఇస్తామని చెప్పి మీరు శాటిలైట్ చేసి తీసుకురండి, ఎక్స్పెరిమెంటల్ దాంట్లో మీ పెడతాము అనేసి వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. దాంతో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. కానీ ఆ ప్రాజెక్ట్కి ఈ మామూలుగా కమ్యూనికేషన్ శాటిలైట్కి ఏమిటంటే యాంటీనాలు మన వైపు, మన కంట్రీ వైపు కంటిన్యూస్గా చూడాలంటే దాని 3 యాక్సిస్ అన్ని యాక్సిల్ స్టెబిలైజ్ చేయాలి. చేయడానికి మామూలుగా ఈ సూర్యుడు పట్టి టెంపరేచర్, ప్రెషర్ ఇలాంటివి కూడా సెన్సార్లే అంటాము. అవి స్పిన్నింగ్ శాటిలైట్లో ఒక టైప్ ఆఫ్ సెన్సర్స్ అవసరం ఉంది. అవి అప్పుడు ఆ టైంకి డెవలప్ అయి ఉన్నాయి. అది కూడా కొంతవరకు చేసాం. కానీ ఈ 3 యాక్సిస్ అప్పుడే మొదలు పెట్టాల్సి వచ్చింది. సో నేను చేరగానే ఈ ఇన్ఫ్రారెడ్ ఎయిర్ సెన్సార్ ఏం చేతనంటే మనకి ఈ సన్ రిఫ్లెక్టింగ్ ఎనర్జీ ఆల్బెడో విజిబుల్ మామూలుగా కనబడేలాగాను ఉంటుంది, ఇన్ఫ్రారెడ్లోనూ కూడా ఉంటుంది. కానీ ఇన్ఫ్రారెడ్ అవసరం ఏం చేతనంటే మనకి 24 అవర్స్ మనకి అది శాటిలైట్ ట్రాక్ చేయాల్సి ఉంటుంది. అందుకని మనం ఇన్ఫ్రారెడ్ సెన్సార్ డెవలప్ చేయాలని మొదలు పెట్టాము. 2 టెక్నాలజీస్ ఉన్నాయి. ఒకటి స్టాటిక్ సెన్సార్ అంటారు, ఇంకోటి స్కానింగ్ సెన్సార్ అంటారు. ఈ 2 మేము ప్యారలల్గా మొదలు పెట్టేస్తాం. మేము జారగానే ఫస్ట్ ప్రాజెక్ట్ నాకు అదే ఇచ్చారు. సో అది మనకి స్పేస్ క్రాఫ్ట్ నుంచి మనం మన ఎర్త్ని చూసినప్పుడు ఆ బ్యాండ్లో కార్బన్ డైఆక్సైడ్ బ్యాండ్ అంటాం, అబ్జార్బేషన్ బ్యాండ్ అంటాము. ఆ బ్యాండ్లో మనకి కంటిన్యూస్గా అది కనబడుతూ ఉంటుంది. చుట్టుపక్కల వాతావరణం ఏమో 4 డిగ్రీ కెల్విన్ బాగా చల్లగా ఉంటుంది. ఈ ఎర్త్ మాత్రం కొంచెం హాట్ బాడీ లాగా 240 డిగ్రీ కెల్విన్లో ఉంటుంది. దాన్ని డిటెక్ట్ చేసి దాని సెంటర్ కనుక్కోవాలి. సెంటర్ ఎంత యాక్యురసీగా కనుక్కోవాలంటే లెస్ దాన్ 0.05 డిగ్రీ యాక్యురసీ కనుక్కోవాలి. అంటే ఎంటైర్ సబ్టెండెడ్ యాంగిల్ అక్కడి నుంచి చూస్తే 17 డిగ్రీలు. ఆ 17 డిగ్రీల్లో మన ఇండియా అంతా కలిపి మహా అయితే 3-4 డిగ్రీలు. అందులో ఓ పర్టికులర్ సెంటర్కి చూడాలి. ఏమాత్రం హెచ్చుతగ్గులు వచ్చినా మనకు యాంటీనాలు జపాన్కో ఇటు చైనాకో ఇలా చూస్తాయి అన్నమాట. అందుకని అది చాలా ఇంపార్టెంట్. సో ఆ సెన్సార్ టేకప్ చేసాము. ఒక సెన్సార్ టైం ఎక్కువ లేదు కాబట్టి మీరు అన్నట్టుగా లాక్హీడ్ నుంచి యుఎస్ఏ నుంచి తెప్పించాం. ఆ రోజుల్లో $13 మనకి దగ్గర 8 లక్షలు పట్టింది కొనడానికి ఆ సెన్సరు. అది పెట్టాము. ప్యారలల్గా మా సెన్సార్ ఒకటి స్టాటిక్ సెన్సర్ అది పెట్టాం. కానీ ఈ లోపల మొదలు పెట్టేసాం డెవలప్మెంట్. దానికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రకరకాల పార్ట్స్ కావాల్సి వచ్చేది. ఒకటి ఏంటంటే ఈ ఎప్పుడైతే నా హాట్ కోల్డ్ చూడాలంటే ఒక స్కానింగ్ మెకానిజం కావాలి. ఒక స్కాన్ మెకానిజం. ఆ స్కాన్ మెకానిజం 15 ఏళ్ళు నాన్ స్టాప్గా టు అండ్ ఫ్రో పని చేయాలి. సో దానికి ఒక టార్షన్ బార్ బేస్ స్కాన్ మెకానిజం అది డెవలప్ చేసాము. ఆ తర్వాత దానికి కావాల్సిన డిటెక్టర్లు చాలా తక్కువ ఎనర్జీ వస్తుంది. ఆ డిస్టెన్స్ 36,000 కిలోమీటర్ల దగ్గర ఉంటాం కాబట్టి చాలా తక్కువ ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని డిటెక్ట్ చేసి యాంప్లిఫై చేసుకుని దాన్ని ప్రాసెస్ చేయాలి. ఆ ఎలక్ట్రానిక్స్ చేయాలి. ఇవన్నీ చేసి ఎప్పుడైతే మన ఫస్ట్ శాటిలైట్ 87-88లో మనం ఇన్సాట్ 2A మన ఓన్ కమ్యూనికేషన్ శాటిలైట్, ఇప్పుడు మనకున్న ఈ సర్వీసులన్నీ దూరదర్శన్ కానీ టెలిఫోన్ కానీ ఇవన్నీ కమ్యూనికేషన్ మన శాటిలైట్లో వస్తున్నాయి. దానికి మన సెన్సారే, మేము చేసిన సెన్సారే అప్లై చేసాం. ఇప్పుడు దరిదాపు 150-200 సెన్సార్లు మనవే ఫ్లై చేస్తున్నాం. దీంతో చాలా వరకు ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ చేయగలిగాము. చాలా బాగా పనిచేస్తున్నాయి. ప్రతి సెన్సారు 15 ఏళ్ళు. అదే టార్షన్ బార్ అది చిన్న 0.5 mm స్పెషల్, అంటే మరీ డీటెయిల్స్ కన్నా చెప్పదగిన సన్నటి తీగలాగా ఉంటుంది. దానిపైన ఈ మిర్రర్ ఉంటుంది. అది టు అండ్ ఫ్రో దాని అంతటే ఆసిలేట్ అవుతూ ఉంటుంది. దగ్గర 15 ఏళ్ళు అది నాన్ స్టాప్గా పనిచేయాలి. ఏమాత్రం ఆగిపోతే సెన్సార్ పనిచేయదు. అలాగా దానికి కావాల్సిన ఆప్టికల్ ఎన్కోడర్, హై రెజల్యూషన్ ఎన్కోడర్స్ కానీ, ప్రీ యాంప్లిఫైర్స్ కానీ, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కానీ ఇవన్నీ
ఇవన్నీ డెవలప్ చేసి ఆ సెన్సార్ ఇదంతా మీరు ఈ శ్రమ అంతా ఎప్పుడు పడ్డారంటే కంప్యూటర్లు లేని కాలంలో, కంప్యూటర్ లేని కాలంలో చదువుకుంటూ, పుస్తకాలు, లైబ్రరీ కూడా లేదు. మేము కొత్తలో చేరినప్పుడు చిన్న షెడ్లలో ఉండేది శాటిలైట్ సెంటర్, లైబ్రరీ కూడా ఉండేది కాదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఒక 6 కిలోమీటర్లలో బస్ అరేంజ్ చేసేవారు లైబ్రరీకి వెళ్ళడానికి. ఆ లైబ్రరీలో చూడటము, ఈ కంప్యూటర్ లేవు, ఇంటర్నెట్ లేదు, పుస్తకాలు కూడా టెక్నాలజీలో తక్కువే. సో ఒక్కొక్క దాన్ని మనమే చేతుల ద్వారా ట్రై చేసుకుని కొన్ని ఫెయిల్యూర్స్ అయ్యి కొన్ని పేలి ఇలా చేసి ఆఖరికి రాత్రులంతా వర్క్ చేసేవాళ్ళు. అంటే అదొక ఇంట్రెస్ట్, మన చేయదలుచుకున్నది కంప్లీట్ చేద్దామని ఒక ఇంట్రెస్ట్ తోటి చేసాము. నేనే కాదు, నాతో పాటు మా కొలీగ్స్, టెక్నీషియన్స్ చాలామందికి అందరి కృషి ఉంటుంది. సో మనం ఐడియాలు ఇస్తాం, మనం కూడా చేద్దాం, ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఆ విధంగా అన్ని సెన్సార్ రిక్వైర్మెంట్కి ప్లాన్ చేసుకుని డెవలప్ చేసాము. ఇవాళ ఆ సెన్సార్లే మన శాటిలైట్లన్నీ కంట్రోల్ చేస్తున్నాయి. వండర్ఫుల్, వండర్ఫుల్. సార్, మీరు గతంలో డిఆర్డిఓకి సేవలు అందించారు, అలాగే చెస్ రీసెర్చ్ కౌన్సిల్ చైర్మన్గా కూడా ఉన్నారు. సో ఈ అనుభవాలు మాతో పంచుకుంటారా? ఇస్రోలో డైరెక్టర్గా ఉన్నప్పుడు డిఆర్డిఓ వాళ్ళు రకరకాల సెంటర్స్, వాళ్ళు 54 ల్యాబ్స్లో చాలా మంచి వర్క్ చేస్తున్నారు అన్ని ఏరియాస్లో. వాళ్ళది లోతు టార్పెడోస్, సబ్మెరైన్స్ దగ్గర నుంచి ఆకాశం స్పేస్ క్రాఫ్ట్స్ దాకా, మధ్యలో ట్యాంకులు ఏమిటి, ఆర్మీ టైర్ ఏంటి, దగ్గర 54 ల్యాబ్స్ ఉంటాయి. అందులో ఎలక్ట్రో ఆప్టిక్స్ ల్యాబ్స్ కొన్ని ఉన్నాయి, ఎస్ఎస్పిఎల్, ఐఆర్డిఈ, ఇలాగ చెస్ అని, తర్వాత ఆర్సిఐ ఇక్కడ హైదరాబాద్లో. సో వీటిల్లో రకరకాలుగా మమ్మల్ని, నన్నే కాదు మిగతా సీనియర్స్ని అందరినీ వాళ్ళు ఎక్కడైనా టెక్నికల్ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు రివ్యూస్గా వేసుకుంటుంటారు. అయితే ఈ చెస్ అనేది లేజర్స్, స్పెషల్ హై ఎనర్జీ లేజర్ వెపన్స్ అనమాట. మనకి థ్రెట్ ఈ మధ్య చాలా పెరిగిపోయింది, డ్రోన్స్ నుంచి, పాకిస్తాన్ నుంచి, చైనా, మన బోర్డర్స్ నుంచి ఇలాగ పెరిగిపోతే వాటిల్ని ట్రాక్ చేసి వాటిల్ని డిస్ట్రాయ్ చేయడానికి అవసరమైతే వాటిల్ని ఈ హై ఎనర్జీ 2 కిలోవాట్ 10 కిలోవాట్ లేజర్ సిస్టమ్స్ తోటి వాటిల్ని బర్న్ చేస్తూ ట్రాక్ చేయగానే బర్న్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి వెపన్స్ వరల్డ్లో లేజర్ వెపన్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రొటెక్షన్, మన ప్రొటెక్షన్, మన థ్రెట్ లేకుండా, సెక్యూరిటీ ఇంపార్టెంట్ కదా అంచేత. సో ఇది వాళ్ళు నేను ఎప్పుడైతే ఇస్రోలో డైరెక్టర్గా ఉండే రోజుల్లో ఒక కమిటీ ఫామ్ చేశారు, నేషనల్ కమిటీ ఫామ్ చేసి డైరెక్టర్ డిఆర్డిఓ వాళ్ళందరూ అక్కడ ఢిల్లీలో మీట్ అయ్యి ఇది ప్రణాళిక ఎలా ప్లాన్ చేయాలి, ఎక్కడ చేయాలి అనే డిస్కషన్స్ వచ్చాయి. సో మా కమిటీ ఫస్ట్ ఈ చెస్ అనేది క్లియర్ చేశాక చెస్ ఇక్కడ హైదరాబాద్లో పెట్టారు. ఇక్కడ మన ఆర్సీఐ క్యాంపస్లో ఉంది ఇప్పుడు అది హై ఎనర్జీ లేజర్ వెపన్ సిస్టమ్. దానికి వాళ్ళు నన్ను రకరకాల పీడిఆర్, సిడిఆర్కి వాళ్ళ 2 కిలోవాట్ నుంచి ఇప్పుడు 10-100 కిలోవాట్స్ దాకా కూడా రకరకాల ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. కొన్ని ఆల్రెడీ మన ప్రైమ్ మినిస్టర్ గారు రిపబ్లిక్ డే స్పీచెస్ అక్కడ ఇచ్చినప్పుడు ప్రొటెక్షన్ అక్కడ రెడ్ ఫోర్ట్ దగ్గర, అక్కడ చుట్టుపక్కల బిల్డింగ్స్ దగ్గర ఈ ఎనర్జీ ప్రొటెక్షన్ సిస్టమ్స్ పెట్టారు. ఎప్పుడైతే ఉన్న ఆకాశం నుంచి అన్ఐడెంటిఫైడ్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ డ్రోన్స్ వస్తే వాటిని అటాక్ సప్రెస్ చేయడానికి అలాగా ఇన్స్టాల్ చేశారు దగ్గర ఆల్మోస్ట్. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్, ఇంకా హయ్యర్ పవర్కి వెళ్తున్నారు. సో దానికి నేను లాస్ట్ 2 ఏళ్ల నుంచి రీసెర్చ్ కౌన్సిల్ చైర్మన్గా వేసుకున్నారు. సో దానికి అదే మన తోచిన అదే మనకి నేర్చుకున్నవన్నీ, ఇస్రోలో నేర్చుకున్నవి, మనం చేసిన తప్పులు ఇంకోళ్ళు చేయకుండా ఇలాగ అడ్వైజులు ఇవ్వటము, తర్వాత కరెక్షన్ చేయటము. సో ఆ విధంగా మేము ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నాము. సో డిఆర్డిఓలో కూడా నా వీళ్ళ కొద్దీ సపోర్ట్ చేస్తున్నాను. సార్, ఇన్సాట్ 2లో 2 ఎర్త్ సెన్సెస్ విఫలవడం మీకు చాలా బాధ కలిగించిందని, అండ్ అదే సమయంలో మీ పిల్లలు కూడా పరీక్షల సమయంలో ఉన్నారు, అండ్ దాదాపు 7 ఏళ్ల పాటు చాలా కృత్రిమంగా దాన్ని చాలా ఫోర్స్ఫుల్గా నడిపించాల్సి వచ్చింది. సో ఈ ఉదంతం గురించి చెప్తారా? అదే మీరు చెప్పినట్టు మేము చెప్పాను కదా, ఇన్సాట్ 2 ఆ ఎర్త్ సెన్సర్ ఫస్ట్ ఇన్సాట్ 2ఏలో పెట్టాము. అప్పటి నుంచి పనిచేస్తున్నాయి సెన్సర్లు. ఇన్సాట్ 2ఈకి వచ్చేసరికి అది ఏమైందంటే ఆ ఎంటైర్ శాటిలైట్ ఇంటెల్సాట్ వాళ్ళకి లీజ్ చేసాం. మనకి రెవెన్యూ స్టార్ట్ అయింది అప్పటికే, మన ట్రాన్స్పాండర్స్ రెవెన్యూ
స్టార్ట్ అయింది. కొందరు లీజ్ చేయటం, ప్రైవేట్ పార్టీలు ఇలా టాటా స్కై కానీ ఇలాంటి వాళ్ళు యూజ్ చేయటము అవన్నీ జరుగుతున్నాయి. మన ఓన్ కమ్యూనికేషన్ గవర్నమెంట్ వాళ్ళు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ బ్యాంకు వాళ్ళు అలా వాడుతున్నారు మన ట్రాన్స్పాండర్స్. 4 శాటిలైట్లు, 2 శాటిలైట్లు ప్యూర్ కమ్యూనికేషను, 2 శాటిలైట్ 2A 2B అవన్నీ మెటీరియలాజికల్ కమ్యూనికేషన్ లాగా అయ్యాయి 4 శాటిలైట్లు. ఆ 4 శాటిలైట్లలో మనం డిజైన్ చేసిన ఎర్త్ సెన్సర్స్ బాగా పనిచేస్తున్నాయి. ఎటొచ్చి ఇన్సాట్ 2Eకి ఏమైంది తర్వాత కనుక్కున్నది ఏంటంటే, ఇన్సాట్ 2Eలో ఫస్ట్ 2 నెలలు అయ్యాక ఒక ఎర్త్ సెన్సర్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అవ్వక 2 ఉంటాయి రెడెండెన్సీ కోసం అని, ఒక దాని తర్వాత ఇంకోటి వాడచ్చు. ఒకటి చాలు, ఒకటి ఇంకోటి బ్యాకప్గా పెట్టుకుంటాం. రెడెండెన్సీ ఇంపార్టెంట్ శాటిలైట్స్ కదా, అందుకని ఇంకోటి. అయితే ఒకటి ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యాక సరే 2వ ఎర్త్ సెన్సర్ ఆన్ చేసుకుని కంటిన్యూ చేస్తున్నాం. మేము అనుకున్నట్టే భయపడుతూనే ఉన్నాము, ఎందుకు ఫెయిల్ అయిందో లోపల ట్రయల్స్ చేసి చూస్తున్నాము. 2వ సెన్సర్ ఒక ఏడాది అయ్యాక పోయింది. తీరా ఈ శాటిలైట్ అంతానేమో ఇంటెల్సాట్ వాళ్ళకి లీజ్కి ఇచ్చాం. వాళ్ళు రకరకాలుగా వాడుతున్నారు. అటు పక్కన సౌదీ అరేబియా కమ్యూనికేషన్, వాళ్ళ టీవీ ఛానల్స్, ఇటు వాళ్ళందరికీ ఆ లోకల్ ఏరియాస్లో మన 83 degrees దగ్గర ఈ శాటిలైట్ పెట్టాము. ట్రాన్స్పాండర్లు వాళ్ళు వాడుకుంటున్నారు, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి, రెవెన్యూ. సో చాలా చాలా ఇబ్బంది అయింది, టెన్షను ఎందుకు జరిగిందా అని. కానీ ఒకటి ఏం చేస్తామంటే, ఒకటి కనుక్కున్నాము, ఎందుకు అయిందో తర్వాత చెప్తాను. బట్ ఈ శాటిలైట్ ఎలా మేనేజ్ చేస్తామంటే, మన MCF మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ అని ఉంది. సో వాళ్ళు మన శాటిలైట్లన్నీ మెయింటైన్ చేస్తుంటారు. సో మనం ఏం చేస్తాం, వెంటనే ఐడియా వచ్చింది మాకు, వేరే ఇండైరెక్ట్ మెథడ్గా కళ్ళు పోయాయి, ఇప్పుడు ఎలా చూడాలి ఆ శాటిలైట్, ఆ యాంటీనాలు అక్కడ ఎలా చూడాలి. సో ఇంకొక ఇన్సాట్ 2Eలో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, CCD కెమెరా ఉంది. ఒక ఇమేజ్ మన మెటలాజికల్ పర్పస్ కోసమని ఆ ఇమేజ్, ఎర్త్ ఇమేజ్ రోజు 24 సార్లు తీస్తూ ఉంటాం. అది వాతావరణం చెప్పే ఇన్ఫర్మేషన్ కోసమని VHRR అని CCD అని అవి ఉన్నాయి. అవి రోజు స్కాన్ చేస్తున్నప్పుడు ఆ సెంటర్, ఆ డిస్క్ ఇమేజ్ సెంటరు అంటే అంత వీటిలో ఈ ఎర్త్ సెన్సర్లు అంత అక్యురసీ కాదు, కానీ ఆ ఇమేజ్ తెలుస్తుంది. ఒకటి ఆ ఇమేజ్ని ఒక మ్యాప్లో పెట్టుకుని పక్కకి వెళ్ళిందా, పక్కకు వస్తుందా, దాన్ని బట్టి ఎంత మూవ్ అయింది అదొక విధంగా. ఇంకోటి సోలార్ ప్యానెల్ పైన, ఆ సోలార్ ప్యానెల్ ట్రాక్ చేయడానికని సోలార్ ప్యానెల్ సెన్సర్ అని ఉంటుంది. అది మామూలుగా అయితే లూప్లో పెట్టకుండా అది ఎంత రొటేషన్ డేకి అవ్వాలో అంతవరకు మోటార్తో తిప్పుతూ ఉంటాము. అయితే ఈ సోలార్ ప్యానెల్ సెన్సార్ కరెక్ట్గా యాక్సిస్ పైన ఉంటుందన్నమాట. దాంతో ఒకవేళ ఆ ప్యానెల్ లీడ్ లాగా వస్తే ఎందుకు వచ్చింది, శాటిలైట్ పక్కకి జరిగినందుకు వచ్చింది కదా అని ఇండైరెక్ట్గా సోలార్ ప్యానెల్ సెన్సార్ నుంచి ఇన్ఫర్మేషను. ఇది కాకుండా ఈ టీవీ ఎప్పుడైతే సౌదీ అరేబియా వాళ్ళకి వీళ్ళు టీవీ ఛానల్ హైర్ ఇచ్చారో, ఆ టీవీ ఛానల్ మా వాళ్ళు అక్కడ పెట్టుకుని ఆ టీవీ చూస్తుంటారు. ఆ టీవీలో ఏమాత్రం హెచ్చుతగ్గులు వస్తే, ఇటు పక్కకి వెళ్ళిందా, ఇటు కొంచెం జరుగుదాం, అలాగనమాట. ఇండైరెక్ట్ మెథడ్స్లో టీవీ చూస్తూ, ఇమేజిన్ చూస్తూ, సోలార్ ప్యానెల్ సెన్సర్ చూస్తూ 7 ఏళ్ళు ఫుల్గా సపోర్ట్ చేయాలి. మేమైతే ఐడియా ఇచ్చాం, కానీ వాళ్ళ పేషెంట్స్కి, మా కంట్రోలర్స్ పేషెంట్స్ మెచ్చుకోవాలి. చాలా జాగ్రత్త. నార్మల్గా ఒక శాటిలైట్ మెయింటైన్ చేయడానికి టెలిమెట్రీ అన్నీ కలిపి 3-4 సపోర్ట్ స్టాఫ్ అంటే 24 గంటలు చూడాలి. అలాగే ఎన్నో శాటిలైట్లు ఉంటే సరిపోతుంది. కానీ ఇన్సాట్ 2Eకి 10-15 మంది రౌండ్ ద క్లాక్ చూసేవారు. చూసి కంట్రోల్ చేస్తాం. వాళ్ళకి తెలియకుండా మళ్ళీ ఇంటెల్సాట్ వాళ్ళకి తెలుసు ఇలా పోయిందని, సర్వీస్ పోకుండా మేనేజ్ చేస్తాం. చంద్రయాన్ 1లో అమర్చిన లూనార్ లేజర్ ఆల్టిమీటర్ కూడా మిమ్మల్ని కొంచెం ఉత్కంఠ గురి చేసిందని విన్నాము. ఆ సందర్భం చంద్రయాన్ 1 మనం ఫస్ట్ టైం మూన్కి ప్లాన్ చేసాము. దానికి ఏమేం పేలోడ్స్ వాడాలి అన్నది ప్రొఫెసర్ UR రావు గారి కమిటీలో ఒక అపెక్స్ కమిటీ అని ఉంది. ఆ కమిటీలో అందరు రకరకాలుగా పేలోడ్స్ ఏమేమి ఇస్తే బాగుంటుంది మా ల్యాబ్ నుంచి అని, మా ఇస్రోలో అదొక రకమైన కాంపిటీషన్ మా ల్యాబ్స్లో, ఎవరిది వెళ్తే బాగుంటుంది, ఎవరు చేస్తే అంటే ఇట్స్ ఎ ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఓన్లీ. అలా అందరూ ప్రపోజల్స్ ఇస్తూ ఉంటాం అనమాట. సో మా ల్యాబ్కి మా గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ ETLK అలెక్స్ చెప్పాను కదా, ఆయన ఈ లేజర్ ఆల్టిమీటర్ చేద్దామని. మీకు అంతా ఆప్టిక్స్లో స్ట్రెంగ్త్ ఉంది, మనకి డిటెక్టర్లో స్ట్రెంగ్త్ ఉంది. సో లేజర్ ఆల్టిమీటర్ చేద్దామని ఒక ప్లాన్, రేంజింగ్ ఇన్స్ట్రుమెంట్ చేద్దామని ప్రపోజల్ పెట్టారు. అప్రూవల్ వచ్చింది. రాగానే ఆయన నా రూమ్కి వచ్చి
కమలాకర్ ఇలాగ చాలా కష్టపడి నేను మన ప్రాజెక్ట్ ఈ ల్యాబ్కి తీసుకొచ్చాను, నువ్వు ఇన్ఛార్జ్ చేసుకుని ప్రిన్సిపల్ సైంటిస్ట్గా నేను అనుకున్నాను, నువ్వు చెయ్యాలి ఇది అని చెప్పారు. చెప్పేసరికి అప్పటికి లేజర్స్ అంటే ఏమిటి అవంతా ఇంకా ల్యాబ్లో ఊరికనే ఏదో చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాము. ఆప్టిక్స్లో మాకు స్ట్రెంగ్త్ ఉంది, కానీ అప్పుడు లేజర్స్ సరే ఎలాగా అనుకుని 100 కిలోమీటర్స్ దగ్గర నుంచి లూనార్ లేజర్ ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుందంటే లేజర్ని ఫైర్ చేసి మళ్ళీ ఆ లేజర్ రిఫ్లెక్టెడ్ ఎనర్జీ క్యాప్చర్ చేసి ఆ టోపోగ్రఫీ, ఆ హెచ్చు తగ్గులు ఎక్కడెక్కడ హిల్స్ ఉన్నాయి, ఎక్కడ గుంటలు ఉన్నాయి, ఎక్కడ క్రేటర్స్ ఉన్నాయి, ఇవంతా టోపోగ్రఫీ అంతా మ్యాప్ చేస్తుంది అనమాట టైమ్ ఆఫ్ ఫ్లైట్ తోటి. అది టెక్నాలజీ. సో నేను లేజర్ వెంటనే ట్రై చేస్తే ఎక్కడ స్పేస్ గ్రేడ్ లేజర్ ఎవరు లేదు, ఎక్కడ ఎవరు ఇవ్వమంటారు. ఒక జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ యూఎస్ఏ వాళ్ళు చేశారు, కానీ వాళ్ళ కోసం చేసుకున్నారు, కానీ అమ్మే ఇది లేదు. మామూలుగా కమర్షియల్గా అవైలబుల్ లేజర్ అది 1 బిలియన్ షాట్స్ పనిచేయాలి కంటిన్యూస్గా. మన మూన్ దాకా వెళ్ళి మూన్ నుంచి అన్ని మ్యాప్ చేయాలి. ఎవరు అలాంటి డయోడ్ పంప్ లేదన్నారు. అప్పుడు 2 విధాలుగా మొదలుపెట్టాను. ఒకటి, మన ఇండియాలో ఎవరి దగ్గర లేజర్ కేపబిలిటీ ఎవరైనా చేశారా లేదా సర్వే చేసి డిఆర్డిఓలో లేస్టెక్ అని ఢిల్లీలో ఉంది, వాళ్ళతోటి ఆ డైరెక్టర్తో మాట్లాడితే మాకు ఇంతవరకు ఇండియా లేజర్ ఇప్పుడే ల్యాబ్ లెవెల్లో 5 మిల్లీజోలో 10 మిల్లీజోలో కొంచెం డెమాన్స్ట్రేట్ చేసాం, కానీ ఈ స్పేసు వ్యాక్యూమ్లో పనిచేయటం ఆ ఎన్విరాన్మెంట్ మాకు చేత కాదు, అందుకని మేము కలిసి ట్రై చేద్దామన్నారు. సరే, ఒక 10 మందిని తీసుకుని వెళ్ళి అక్కడ అప్పటికప్పుడే ఆ డిజైను స్పేస్ గ్రేడ్ లేజర్ డిజైన్ అది మొదలుపెట్టాం. 30 మిల్లీజోల్ అవసరం మా క్యాల్కులేషన్స్ ప్రకారం. సరే, అది మొదలుపెట్టాము. కానీ ఈ లోపల సో ఆ లేజర్ రాకపోయేసరికి టెన్షన్. సరే, అయితే ఫైబర్ టెక్ కంపెనీ అని వాళ్ళు క్యాలిప్సో అని ఇంకొక ఫారిన్ శాటిలైట్కి లేజర్ చేశారని విన్నాము. వాళ్ళతో సంపర్కించితే వాళ్ళు సరే మీకు 10 మిల్లీజోల్ దాకా మాకు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళు పర్మిషన్ ఇస్తే యూఎస్ఏ గవర్నమెంట్ వాళ్ళు మీకు ఇస్తామన్నారు. సరే, తర్వాత చాలా పేపర్ ఇదయ్యాక వాళ్ళు 10 మిల్లీజోల్ లేజర్ ఇస్తామన్నారు. సో కానీ 10 మిల్లీజోల్ మా క్యాలిక్యులేషన్ ప్రకారం 100 కిలోమీటర్స్ సరిపోదు. అందుకని మళ్ళీ వెంటనే ఆప్టిక్స్ డిజైన్ మార్చి ఇన్స్టెడ్ ఆఫ్ ఏదో 10 సెంటీమీటర్లు అనుకున్న టెలిస్కోప్ని 20 సెంటీమీటర్ టెలిస్కోప్ ఆన్ బోర్డు తయారు చేసి ఈ లోపల మాది ఇంకా స్పేస్ గ్రేడ్ లేజర్ ఇప్పుడు రెడీ అయింది 30 మిల్లీజోల్. అంటే ఇప్పుడంటే ఆ చంద్రయాన్ 1 లాంచ్ అయిన కొన్ని రోజుల్లో మనం చేయగలిగాము, కానీ ఆ చంద్రయాన్ 1కి మాత్రం 10 మిల్లీజోల్ లేజర్ వాడి ఆప్టిక్స్ని రీడిజైన్ చేసి దాని డిటెక్టర్లు మళ్ళీ కొత్త రకం ఇన్ఫ్రారెడ్ డిటెక్టర్ ఇందాక నేను చెప్పినట్టు అది వేరే టైపు, ఇందులో అవలాంచ్ ఫోటో డయోడ్స్ అని ఇంకో టైపు దాని గీగర్ మోడ్లో వాడటం అవన్నీ టెక్నాలజీ డెవలప్ చేసి ఆ ఎల్ఎల్ఆర్ఐ ఫ్లై చేసాము. అది ఫస్ట్ లేజర్ ఇన్స్ట్రుమెంట్ ఇస్రోలో లేజర్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్ మా ల్యాబ్ నుంచి వెళ్ళింది. 70-80 చాలా క్రేటర్లు దాన్ని ఎంత మ్యాప్ చేసాము. చాలా ఇన్ఫర్మేషన్ కొన్ని మంచి కూడా, అంటే నాకు అప్పటికి తెలీదు మనం ఎర్త్లో ఎవరెస్ట్ హైయెస్ట్ పాయింట్, అలాగే మరీనా ట్రెంచ్ అని పసిఫిక్ ఓషన్లో ఉంది 10 కిలోమీటర్ లోతు డీపెస్ట్ పాయింట్ ఇక్కడ మన ఎర్త్లో. మన ఎర్త్ కన్నా 3-4 రెట్లు తక్కువ సైజు మన మూన్. అక్కడ మన దీనికన్నా హైట్ పాయింట్స్, తర్వాత లోయెస్ట్, ఎందుకంటే క్రేటరు అక్కడ లోపల 10 కిలోమీటర్ లోతు లోయలు అవంతా మ్యాప్ చేసాం. దగ్గర 22 లక్షల పాయింట్లతోటి మూన్ అంతా మ్యాప్ చేసాం. 22 లక్షల పాయింట్లు అది కలెక్ట్ చేసి హైట్ టు లోయెస్ట్ పాయింట్స్ అంతా కలెక్ట్ చేసి మూన్ టోపోగ్రఫీ అంతా ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ క్రేటర్లు ఉన్నాయి, క్రేటర్ లోత్ ఏంటి, వాటి డెప్త్ ఏంటి, అవన్నీ మ్యాప్ చేసి మన డేటా మన దగ్గర ఉంది. అది వేరే చంద్రయాన్ 2 వాళ్ళు, తర్వాత రకరకాల మన పిఆర్ఎల్ ల్యాబ్ వాళ్ళు ఆ డేటా వాడుకొని వాళ్ళు వేరే సైన్స్ రీసెర్చ్ అవన్నీ చేశారు. సో ఇట్ వాజ్ ఎ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. సో చాలా టెక్నికల్గా వెళ్ళాం కాబట్టి కొంచెం ఒకసారి పర్సనల్ లైఫ్లోకి వస్తే, సరే, మీ భార్య గారు అలాగే మీ పిల్లల గురించి. మా భార్య సునీత, ఆవిడ బమిడిపాటి వెంకట్రావు గారు అని ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవారు హైదరాబాద్లో, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. వాళ్ళ అమ్మాయి, వాళ్ళు కూడా 3 అక్క చెల్లెళ్ళు, 2 అన్నదమ్ములు. అలాగే మేము కూడా మా తమ్ముడు 3 చెల్లెలు నాకు, వాళ్ళు 4 యుఎస్లోనే ఉంటున్నారు. సో మా పిల్లలు దివ్య, ఐశ్వర్య, 2 అమ్మాయిలు నాకు, 2 యుఎస్లో ఉన్నారు. మా అల్లుళ్ళు, పెద్దల్లుడు వైవి నరసింహమూర్తి గారని, ఆయన ఇక్కడ జనరల్ మేనేజర్ మన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్లో చేశారు. వాళ్ళ అబ్బాయి ఎడవెల్లి
కళ్యాణ్ మా పెద్దల్లుడు. మా అమ్మాయిలు ఇద్దరు కూడా ఇంజనీరింగ్ ఎంఎస్ చేశారు. సో వాళ్ళు కూడా ఇంజనీర్లు. పెద్ద అమ్మాయి ఫ్యామిలీ నాకు ఇద్దరు అబ్బాయిను అమ్మాయి మనోళ్ళు వాళ్ళ ద్వారా వాళ్ళు చార్లెట్లో ఉంటున్నారు. రెండో అరవిందరావు గారు అని ఇక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చేసి ఆయన సంస్కృతంలో కూడా పిహెచ్డి చేసి మన చాలా పాపులర్ మన హైదరాబాద్లో. ఆయన మా వియంకుడు. వాళ్ళ అబ్బాయి ఆదిత్య మా రెండో అల్లుడు. ఆయన ప్రొఫెసర్గా ఉంటున్నాడు, ప్రిన్స్టన్లో పిహెచ్డి చేశాడు. మా అమ్మాయి వాళ్ళు సాల్ట్ లేక్ సిటీలో ఉంటున్నారు. ఇలాగా మా ఫ్యామిలీ అనమాట. సో అందరూ ఇప్పుడు అందరూ యుఎస్లోనే ఎక్కువగా ఉన్నారు. సో మీ కుటుంబానికి మొత్తానికి శాస్త్రంతోనే కాకుండా శాస్త్రీయ సంగీతంతోనూ సినిమాలతో కూడా సంబంధం ఉంది. మీ భార్య మీ సతీమణి గారి సోదరి ఆవిడ కూడా విశ్వనాథ్ గారి సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. సప్తపది సినిమాలో చేసింది సబిత హీరోయిన్. డాన్స్ ఆయన చాలా ప్రోత్సహించేవారు. మా ఫాదర్ ఇన్ లా వెంకట్రావు గారు వాళ్ళు విజయనగరం దివాన్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వీణ అది వాయించేవారట. మా వైఫ్ భార్య సునీత కూడా చిన్నప్పుడు డాన్స్ నేర్చుకుంది, కానీ ఇలా ప్రదర్శనలు అది సబితలా వేయలేదు. సబిత మంచి వేంపటి చిన్న సత్యం వాళ్ళ దగ్గర కూడా నేర్చుకుని పెర్ఫార్మెన్సెస్ చాలా ఇచ్చింది రవీంద్ర భారతిలోను. అక్కడ అదే టైంలో ఆయన విశ్వనాథ్ గారు అవకాశం ఇచ్చారు. సో సప్తపది సినిమాలో తను చేశాక కూడా చాలా డాన్స్ పెర్ఫార్మెన్సెస్ ఇప్పుడు అదే కొందరికి ట్రైనింగ్ అలాంటివి కూడా చేస్తుంటుంది. పెయింటింగ్ కూడా మా పిల్లలు కూడా బాగా పెయింటింగ్ వేస్తారు, ఇద్దరు మంచి పెయింటర్. మా వైఫ్ కూడా పెయింటింగ్ చేస్తుంది. సో ఆ విధంగా ఆర్ట్ కూడా కొంతవరకు అది ఉందండి. సో ఇందాక మనం చంద్రయాన్ 3 గురించి మాట్లాడుకుంటున్నాం. గత ఏడాది చాలా విజయం సాధించింది. సో దాని తర్వాత ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు మీ గురించి చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత మీకు బాగా ఫోన్ కాల్స్ రావడం, మీ స్నేహితుల నుంచి పలకపులు రావడం జరిగాయి. ఆ మూమెంట్ మీకు ఎలా అనిపించింది? చాలా అంటే చంద్రయాన్ 2 గురించి ఎనీవే తర్వాత చెప్తాను. బట్ చంద్రయాన్ 3 సక్సెస్ చాలా టెన్షను. ఆ రోజున సక్సెస్ అవ్వగానే అందరం చాలా హ్యాపీ. ఇదే కాదు, అందరూ భారతీయులు అందరూ ఎక్కడున్న వాళ్ళు ఫారినర్స్ కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తూ రకరకాలుగా మెసేజెస్. అందులో ఎప్పుడైతే చైర్మన్ గారు టీవీలో అనౌన్స్ చేశారో సడన్గా నా కంటిన్యూస్గా మెసేజెస్. నేను ఇంకా అక్కడే ఉన్నాను మిషన్ రూమ్లో, సైలెంట్ మోడ్లో ఉంది ఫోను. రకరకాల ఫోన్లు. కొందరు టీవీలో చూశారు, కొందరు నా ఫేస్ గుర్తుపట్టారు మా ఫ్రెండ్స్ ఎప్పుడు వాళ్ళు. కొందరు ఎప్పుడైతే కమలాకర్ అన్నారో మన కమలాకరేనా అంటూ. అయితే 50 ఏళ్ళు నేను కాలేజీ పాస్ అయింది 74లో పాస్ అయ్యాను. ఎన్ఐటి క్యాలికట్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఎంటెక్కి అది వెళ్ళాను. అయితే అప్పటి నుంచి మళ్ళీ క్యాలికట్కి నేను వెళ్ళలేదు. అయితే ఆ క్లాస్మేట్స్, ఆ బ్యాచ్ 1973 బ్యాచ్ క్లాస్మేట్స్ ఎక్కడెక్కడ వాళ్ళు, లాస్ ఏంజలస్, హ్యూస్టను, ఇక్కడ గల్ఫ్ నుంచి అన్ని రకాలు గుర్తుపెట్టి చాలామంది మెసేజ్ ఆశ్చర్యపోయాను నేనే. సో చాలా సంతోషం వేసింది. అలాగే మా కాలనీలో చిన్న షాప్ వాడి నుంచి పెద్ద వాళ్ళందరి దాకా ఎంతో సంతోషం. ఆ రోజున ఇంటికి మళ్ళీ నెక్స్ట్ డే మిషన్ ఆపరేషన్స్ అయ్యాక నెక్స్ట్ డే మిషన్ మళ్ళీ చూడాలి. సో ఎప్పుడైతే కాలనీకి వెళ్ళానో అందరూ అక్కడంతా మా ఇస్రో కాలనీ అంటే మేమంతా ఇప్పుడు రిటైర్ అయ్యే చాలామంది రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కేకులు పంచటం, ఆ చుట్టుపక్కల టీ వాడు ఫ్రీగా టీ ఇవ్వటం, అంటే అలా అందరూ చాలా జెస్చర్స్. ఎంటైర్ కంట్రీ వాజ్ హ్యాపీ. మేము కూడా చాలా సంతోషం. అదే ఇట్ వాజ్ ఏ ట్రెమెండస్ సక్సెస్. ఎంతోమంది కష్టపడి ఎన్నో సిమ్యులేషన్స్ అవి చేసి వాటిని మేము ఫాలో అయ్యి ఇవన్నీ చేసి సక్సెస్ వస్తే చంద్రయాన్ 2 తాలూకు కొంచెం భయం కూడా ఉండింది. సో ఆ విధంగా ఎప్పుడైతే సక్సెస్ అయిందో అటు ప్రైమ్ మినిస్టర్ అప్రిషియేట్ చేయటం టీవీలో. సో ఈ విధంగా ఇట్ వాజ్ అందరూ చాలా హిస్టారిక్ మూమెంట్. ప్రపంచం అంతా, దేశం అంతా కదా, ప్రపంచం అంతా చూసింది యాక్చువల్గా, చూశారు, అందరూ సంతోషించారు. సో ఇస్రో కూడా కొంచెం పరపతి పెరిగింది. చంద్రుడి ధ్రువ ప్రాంతాల్లో బిలాల్లో ఐస్ ఉంది అని చెప్పి రీసెర్చ్లో తేలింది. సో ఈ ఐస్ని కనుక్కోవడం వల్ల అక్కడ చంద్రుడిపై ఆవాసాలకు ఏమైనా ఉపయోగపడుతుందా, లేదా ఇంకా ఎలాంటి ఉపయోగాలు ఉండవచ్చు? చంద్రుడి పైన నీరు, వాటర్ అవైలబిలిటీ గురించి ఎప్పటి నుంచో రీసెర్చ్ జరుగుతోంది. మనది చంద్రయాన్ 1లో మూన్ మినరాలజీ మ్యాపర్ అని, అది నాసా వాళ్ళు మనం ఆ చంద్రయాన్ 1లో మన పేలోడ్సే కాకుండా
ఆపర్చునిటీ పేలోడ్స్ నాసాకి ఈసాకి అందరికీ ఇచ్చాము, అనౌన్స్ చేశాము. వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళ పేలోడ్స్ పెట్టడానికి. అందులో మూన్ మినరాలజీ మ్యాపర్ అని, అది ఒక ఇన్స్ట్రుమెంట్ నాసా వాళ్ళది, జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ వాళ్ళది. ఆ ల్యాబ్ వాళ్ళు ఫస్ట్ మనం చంద్రయాన్, అదొక మేజర్ సక్సెస్ చంద్రయాన్ 1లో, ట్రేసెస్ ఆఫ్ వాటర్ ఆన్ ద మూన్ కన్ఫర్మ్డ్గా, అంటే రీసెర్చ్ జరుగుతుంది కానీ ఎవరు కన్ఫర్మ్డ్గా అప్పటికి కదాక చెప్పలేదు. సో అది చెప్పాం. అనుమానం ఏమిటంటే ఈ పోల్స్ దగ్గర క్రేటర్స్, నేను ఇందాక చెప్పాను కదా టోపోగ్రఫీ LLR అని తీసామని, చాలా లోతు ఉంటాయి, అక్కడికి సూర్యకిరణాలు చేరవు, లైట్ లేదు, డార్క్ ప్లేస్ అన్నమాట. సో ఆ లోపల ఒక ఐస్ రాక్స్ లాగా ఉందని ఒక అది కన్ఫర్మ్డ్ కూడా అయింది. మూన్ రాక్స్ అంటారు. అందులో ఐస్ లాగా ఫార్మేషన్ ఉంది, వాటర్. కానీ ఇలా మన చెరువులు, బావులు, సముద్రం లాగా కాదు, నీరు అలా కాదు, వాటర్ ట్రేసెస్ రాక్స్ లో ఉందని నిర్ధారణ అయింది. భారతీయులంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న గగనయాన్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏ దశలో ఉంది అండ్ వాటి విశేషాలు ఏమిటి సార్? గగనయాన్ చైర్మన్ గారు చెప్పినట్టు ఎక్స్పెరిమెంట్ రాకెట్ ఈ ఏడాది చివరిలో వేద్దామని ప్లాను. దానికి యాక్చువల్గా చాలా మాడ్యూల్స్, గగనయాన్ అంటే మా ఫంక్షనాలిటీయే కాకుండా సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆస్ట్రోనాట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి. సో ఆస్ట్రోనాట్స్ని జాగ్రత్తగా వెనక్కి తీసుకురావాలి ఆర్బిట్ అయ్యాక. సో దానికి ఆస్ట్రోనాట్ క్రూ మాడ్యూల్ అని, సర్వీస్ మాడ్యూల్ అని, తర్వాత హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ అని, తర్వాత దానికి కావాల్సిన స్పేస్ సూట్స్, తర్వాత హ్యూమన్ ECLSS సిస్టమ్ అంటారు, ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ కానీ, తర్వాత మామూలు ఫ్యూయలే కాకుండా ఎడిషనల్గా వాళ్ళకి సపోర్టివ్ ఇది ఆక్సిజన్ అవన్నీ ట్యాంక్స్ అవన్నీ ఇలా చాలా ఏరియాస్లో డెవలప్మెంట్. ఇది కాకుండా రీఎంట్రీ మాడ్యూల్లో దానికి కావాల్సిన ప్రొటెక్షను, ఈవెన్ క్రూ మాడ్యూల్లో కూడా వాళ్ళు ఉన్నప్పుడు దాని ప్రెషర్ మెయింటైన్ చేయడానికి మామూలు మెటల్ అది సరిపోదు, దానికి స్పెషల్ వెల్డింగ్ అది అవసరం ఉంటుంది. 2 layers ఆఫ్ మాడ్యూల్ చేయాలి. ఇది కాకుండా ఈ సర్వీస్ మాడ్యూల్ ఇది మన శాటిలైట్లు ఇదివరకు మన ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ కావాల్సిన వైపు యాంటీనాలు పెట్టుకుని, తర్వాత బ్యాటరీ సపోర్ట్ కానీ, తర్వాత లైట్ వెయిటెడ్, ఎందుకంటే మన ప్లాన్ ఏంటంటే ఎంత లైట్గా శాటిలైట్ బాగుంటే అంత మంచిది. కానీ ఇక్కడ 5 tons వాళ్ళది క్రూ మాడ్యూల్ మన శాటిలైట్ పైన కూర్చుంటుంది, సర్వీస్ మాడ్యూల్ పైన. దానికి ఆ పైన పోర్షన్ అంతా మనకి అవైలబుల్ లేదు. పక్కనే ప్యానెల్స్ పెట్టుకుని, యాంటీనాలు కూడా అక్కడే పెట్టుకుని, ఈ లోడ్ని కూడా స్ట్రక్చర్ తీసుకోవాలి. ఇలాగా ప్లస్ ఇవన్నీ కూడా హ్యూమన్ రేట్ చేయాలి, ఎందుకంటే హ్యూమన్ రేట్ అంటే మామూలుగా డీరేటింగ్ అది చేస్తాము, ఇంత 100% ఈ లోడ్ తీసుకోగలదంటే 60% లోడ్ చేయటం, ఇంత కరెంట్ తీసుకోగలదంటే 60% ఇలాగ చేస్తాం మామూలు డిజైన్స్లో. కానీ ఇక్కడ ఇంకా తక్కువ చేయాలి. తర్వాత రిడెండెన్సీ ఒకటి సరిపోదు, ఒకటి ఫెయిల్ అవుతే ఇంకోటని పెట్టుకుంటాం మామూలుగా శాటిలైట్లో. ఇక్కడ అలా 3 level రిడెండెన్సీ, ఒకటి ఫెయిల్ అయితే ఇంకో 2 అట్లీస్ట్ ఉంటాయి. ఆ విధంగా డిజైన్లో అంతా మార్పులు చేయాలి. సో అన్ని ఏరియాస్లో పారాషూట్ టెస్ట్ చేశారు. తర్వాత క్రూ ఎస్కేప్ సిస్టమ్, ఒకవేళ హెచ్చుతగ్గులు లాంచ్లో వస్తే వాళ్ళని జాగ్రత్తగా మళ్ళీ ల్యాండ్ పైకి తీసుకురావడానికి మొన్ననే ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్గా చేశారు. ప్రస్తుతానికి డమ్మీ హ్యూమనాయిడ్ ఏదో కొన్ని డమ్మీ ECLSS సిస్టమ్ అవి ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఆల్మోస్ట్ రెడీ అయ్యారు. ఈ డిసెంబర్లో ఫస్ట్ ట్రయల్ లాంచ్కి ప్లాన్ చేస్తున్నారు. అందరి కష్టం ఫలించింది, చంద్రయాన్ 3 ఘన విజయం సాధించింది. దాంతో ఇప్పుడు చంద్రయాన్ 4 మీద అందరికీ అంచనాలు చాలా ఎక్కువ పెరిగాయి. ఇప్పుడు కేవలం భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచం అంతా మన వైపు చూస్తోంది. సో చంద్రయాన్ 4 ఎలా ఉండబోతుంది? మా ఫస్ట్ చంద్రయాన్ 1లో అక్కడ దాకా వెళ్ళటం, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3లో ల్యాండ్ అవటం ప్లాన్ చేశాము. సో అది చంద్రయాన్ 4 ప్రాజెక్టు. ఇప్పుడే డిజైన్ రివ్యూస్ రేపు 1 జూలై నుంచి స్టార్ట్ చేస్తున్నాము. తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ అప్రూవల్ ఉందో అది ఫార్మల్ ప్రాజెక్టు, అప్రూవల్స్ అన్నీ వస్తాయి. బట్ మనం ముందరే అన్నిటికీ ప్లానింగ్ చేయాలి కాబట్టి చేస్తున్నాం. మీ NIT క్యాలికట్ అంటే అప్పుడు RIC ఆలమ్ని జరిగినప్పుడు మీరు 50 ఏళ్ల తర్వాత మళ్ళీ వెళ్ళిన, మీరు పలకరించిన మీ మ్యాథమెటిక్స్ లెక్చరర్ ఆయన చంద్రశేఖర్ గారు అనుకుంటా, ఆయన మిమ్మల్ని చూసి నేను పలానా కమలాకర్ అనగా అచ్యుత కమలాకర్ అని చెప్పి మిమ్మల్ని పలకరించారట కదా? అవునండి, చాలా ఆశ్చర్యం వేసింది. మీరు చెప్పినట్టుగా మా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడైతే ఈ గోల్డెన్ జూబ్లీ చేస్తున్నాము, నువ్వు తప్పకుండా రావాలి, గోల్డెన్ జూబ్లీ బాగా చేయాలి, NIT వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారంటే సరే అని నేను కూడా టికెట్, మా భార్య నేను టికెట్లు కొనుక్కుని వెళ్ళాము. వెళ్ళేసరికి వాళ్ళు ఫస్ట్ డే అక్కడ అన్ని ఈవెంట్స్ అన్నీ ప్లాన్ చేశారు, మా వాళ్ళు, మా ఫ్రెండ్స్
వాళ్ళు చేసి అప్పుడు కూడా నన్ను సమ్ అచీవ్మెంట్ అవార్డ్ లాగా పిలిచి స్టేజ్ పైకి నన్ను గుర్తించారు. సరే నెక్స్ట్ డే కాలేజీలో అందరినీ మీట్ అయ్యి మా ప్రొఫెసర్లు మాకు పాఠాలు చెప్పిన వాళ్ళు కొంతమంది ఇంకా ఉన్న వాళ్ళని అందరికీ ఇన్వైట్ చేశాము. సో ఈ పెద్దవాళ్ళంతా చాలా ముసలి వాళ్ళు పాపం వాళ్ళందరినీ కొందరిని వీల్ చైర్లో అలా మా ప్రొఫెసర్లని వాళ్ళని తీసుకొచ్చారు. నాకు మొదటి నుంచి మ్యాథమెటిక్స్ పైన ఇంట్రెస్ట్ అయితే వాళ్ళందరినీ అందరం మళ్ళీ కలుసుకుని దండాలు పెడుతున్నప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను ఈయనకి, చంద్రమోహన్ గారు మాకు మ్యాథమెటిక్స్ చెప్పేవారు ఆయన. నేను ఇలాగా కమలాకర్ని అని నమస్కారం పెట్టగానే అచ్యుత కమలాకర్ అన్నాడు. అంటే చాలా ఆశ్చర్యమైంది. 50 ఏళ్ళు తర్వాత అందులో నేను ఎలా గుర్తున్నానో నాకే అర్థం కాలేదు. అచ్యుత కమలాకరా అని ఇలా పాపం దగ్గరికి వచ్చి చేస్తే అసలు ఒళ్ళంతా జలరించిందని చెప్పుకోవాలి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే భాస్కరన్ గారని, భరతన్ గారని అందరూ ప్రొఫెసర్లు కొంతమందే ఉన్నారు. అందరినీ మీట్ అయ్యాను ఎన్నో ఏళ్ల తర్వాత అవకాశం కుదిరింది. అలాగే అదే ఎన్ఐటికి గత నవంబర్లో మీరు మీ స్నేహితులు శ్రీ పావులూరి సుబ్బారావు గారు వారు కూడా మన చెప్పాలని రావడం జరిగింది. వారు కూడా ఇస్రోలో పనిచేశారు. అండ్ మీరు వెళ్ళినప్పుడు ఎన్ఐటికి మనం ఏదైనా తిరిగి ఇవ్వాలి, మనం తీసుకున్నాం ఇక్కడికి అన్న ఒక గొప్ప సంకల్పంతో ఆయన మీ సలహా అడిగినప్పుడు మీరు ఒక స్పేస్ టెక్ సెల్ని ప్రపోజ్ చేశారు. అండ్ దానికి నిధులు కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మీరు సాంకేతిక సహకారాన్ని అందించారు. సో ఆ డివిజన్ గురించి ఆ ప్రాజెక్ట్ గురించి చెప్తారా? అదేనండి, అదే సుబ్బారావు గారు మీరు అన్నట్టుగా నా క్లోజ్ ఫ్రెండ్. అదే కాలేజీలో మేము ఇద్దరం కలిసి చదువుకున్నాము. ఆ తర్వాత కూడా ఆయన ఫస్ట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చేరగానే మళ్ళీ మా నాన్నగారి దగ్గర కొన్ని రోజుల్లో తెలుసును. ఆ విధంగా తర్వాత నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో చేరాడు. అయితే ఎప్పుడైతే నేను ఇలా వెళ్తున్నాను అనుకుంటే తనకి ఎప్పటి నుంచో కాలేజీకి ఏదైనా చేయాలని, అలా అల్యూమినియం వాళ్ళు కొంతమంది ఏదో విధంగా చేస్తూ ఉంటారు, ఆయనకి చేయాలనిపించింది. అప్పుడు చూసింది ఏంటంటే ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో ఎన్ఐటి కాలికట్ వాళ్ళు మిగతా ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి కాన్పూర్, గువాహటి, ఐఐటి నేను అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాను. ఒక స్పేస్ టెక్నాలజీ సెల్స్ అని మన ఇస్రో వాళ్ళు కాలేజెస్కి, పూనా ఇంజనీరింగ్ కాలేజ్కి ఇలాగా ఫండ్స్ చేస్తుంటారు. నేను రివ్యూ కమిటీస్లో ఉండేవాడిని. వాళ్ళ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తున్నారు అవి ఏడాది మేము రివ్యూ చేసి మళ్ళీ ఏడాదికి ఇంతన్ని డబ్బులు ఇస్తూ ఉంటాం అనమాట ఇస్రో తరఫున. ఎందుకంటే స్పేస్, ఏరోస్పేస్ కనెక్టెడ్ రీసెర్చ్లు అవి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఇస్తాము, లేకపోతే వాళ్ళే కొత్తవి కనుక్కోటాలు ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ ఎన్ఐటి కాలికట్, ఎన్ఐటి వరంగల్ ఎందుకో వీటిలో కొంచెం వెనక ఉన్నారు. వాళ్ళు ఇంకా శాటిలైట్ టెక్నాలజీ కానీ స్పేస్లో అంత ఇది స్పెండ్ చేయటం లేదు టైం అనమాట. అప్పుడు నేను అనుకున్నాను, సజెస్ట్ చేశాను సుబ్బారావుకి, ఇలాగ మనం స్పేస్ టెక్నాలజీ ఆఫ్ ఎక్సలెన్స్ కనుక పెట్టి అక్కడ ల్యాబ్, క్లీన్ రూము, అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే వాళ్ళకి స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ శాటిలైట్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, రాకెట్ టెక్నాలజీలో ప్రాజెక్టులు మనం ఇచ్చి అక్కడ వాళ్ళు చేయొచ్చు, నేర్చుకోవచ్చు. ఫ్యాకల్టీ కూడా లెర్నింగ్ ఉంటుంది. అదే కాక ఆ చుట్టుపక్కల స్టార్టప్స్ స్పేస్ టెక్నాలజీ చేయాలంటే వాళ్ళకి ఫెసిలిటీ ఉండదు. తర్వాత వాళ్ళ ప్రాబ్లం ఎన్ఐటి కాలికట్కి మాకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు ఇది సాల్వ్ చేయాలి అంటే వాళ్ళకి ల్యాబ్ ఉండదు. సో ఇలాంటి సెల్ కనుక మనం చేస్తే అన్ని విధాలా వస్తుంది. తర్వాత వాళ్ళు కూడా పేపర్స్, పబ్లికేషన్స్కి అంత తర్వాత పర్మనెంట్గా మనకి మిగులుతుంది. అలా సుబ్బారావు గారు ఇచ్చారు ఇది ఈ పర్టికులర్ థింగ్, కమలాకర్ గైడ్ చేశాడనో అని నేను అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే గోల్డెన్ జూబ్లీ ఉందో ఒక రోజు ముందర ఎన్ఐటి కాలికట్కి వెళ్ళాను. అక్కడ ప్రొఫెసర్లకి, ప్రసిద్ధ కృష్ణ డైరెక్టర్కి, తర్వాత అక్కడ అల్యూమినియంలో కొంచెం లీడింగ్గా ఉండే సపోర్టివ్ వాళ్ళకి అందరికీ కలిపి ఒక ప్రజెంటేషన్ ఇచ్చాను. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏంటి లాభాలు, మీరు ల్యాబ్ పెట్టుకుంటే స్టార్టప్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏ విధంగా మీరు శాటిలైట్ అన్నీ నేర్పచ్చు ఫ్యూచరు, ఇలా లెక్చరు ఒక అరగంట సేపు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రసిద్ధ కృష్ణ గారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి చాలా సంతోషించి ఇది కరెక్ట్ ఐడియా కమలాకర్, నేను సపోర్ట్ చేస్తానని 2 పెద్ద ల్యాబులు వాళ్ళ లైబ్రరీ బ్లాక్లో ఖాళీగా ఉన్నాయి. ఆ ల్యాబ్ రూమ్ మాకు ఐడెంటిఫై చేశారు. చేశాక ఇప్పుడు మేము దానికి సివిల్ వర్క్స్ అన్నీ చేసి ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ క్లీన్ రూమ్, దాంట్లో హై క్వాలిటీ క్లీన్ రూము, దానికి ఎయిర్ షవర్స్, ఇవి ల్యాబు, గ్రౌండ్ చెక్అవుట్ ఏరియా, తర్వాత గ్రౌండ్ స్టేషన్కి సపోర్టింగు అవన్నీ ఏర్పాటు చేస్తున్నాము. సుబ్బారావు గారు సపోర్ట్ చేస్తున్నారు, నేను టెక్నికల్ గైడెన్సు. సో ఈ విధంగా ఏరోస్పేస్ సెల్ రెడీ అవుతుంది.
వాళ్ళకి ఎప్పుడైతే రెడీ అవుతుందో కొన్ని ప్రాజెక్టులు కూడా నాకు తెలిసిన కనెక్షన్స్ తోటి వాటితోటి ఇప్పించడానికి అవుతుంది. సో ఆ విధంగా ఫ్యాకల్టీ స్టూడెంట్స్ అందరూ ఇబ్బంది పడతారని నా ఉద్దేశం. సో చాలా సంతోషం, అంటే మీ ద్వారా చాలా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. సో భగవంతుడి దయ వల్ల మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండి ఇంకా విజయవంతంగా మీ అమూల్యమైన సలహాలు ఇస్రోకి కానీ తద్వారా భారతదేశానికి కానీ మీరు మీ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవే థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. చాలా 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 సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.